హాయ్ ఎవ్రీవన్. క్రిప్టో కరెన్సీలోకి తిరిగి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం క్రిప్టో కరెన్సీ గురించి డిస్కషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. దాన్ని మనం ఈ వీడియోలో కంటిన్యూ చేయబోతున్నాము. లాస్ట్ వీడియోలో నేను క్రిప్టో కరెన్సీ గురించి ఏం డిస్కషన్ చేశాను అంటే క్లియర్గా మీరు చూడొచ్చు. మార్కెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీస్ ఎన్ని, అవి ఎలా వచ్చాయి, మేజర్ క్రిప్టో కరెన్సీస్ అనేటివి ఎలా వస్తున్నాయి, మనకి బిట్కాయిన్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో ఎన్ని క్రిప్టో కరెన్సీస్ వచ్చాయి అనేది కూడా మనం డిస్కషన్ చేసాం. నేను మార్కెట్లో హై మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉన్న చాలా క్రిప్టో కరెన్సీస్ అంటే ఒక 20 క్రిప్టో కరెన్సీస్ని నేను నోటిఫై చేసి వాటిని క్లియర్గా అనాలిసిస్ చేసి చూస్తే ఆ అన్ని క్రిప్టో కరెన్సీస్ కూడా ఆఫ్టర్ బిట్కాయిన్ లాంచ్ తర్వాతనే మార్కెట్లోకి రాబడ్డ క్రిప్టో కరెన్సీస్. అంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఒక బిట్కాయిన్ అనే దానితోనే మార్కెట్లో క్రిప్టో కరెన్సీస్ అనేటివి ఆగట్లేదు. చాలా కరెన్సీస్ అనేటివి మార్కెట్లో వస్తున్నాయి. అవి క్లియర్గా బ్లాక్ చైన్ టెక్నాలజీని, ఈ డీసెంట్రలైజేషన్ అని, ఏంటిది క్రాస్ బార్డర్ టెక్నాలజీ అని, చాలా పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ అని, చాలా రకాల యాక్టివిటీస్ బేస్ చేసుకొని మార్కెట్లో ఈ కరెన్సీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ లాంచ్ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీస్లో. సో ఒకటి క్లారిటీ ఏంటిది అంటే మార్కెట్లో ఈ క్రిప్టో కరెన్సీస్లో మనం ట్రేడ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంత సెక్యూర్డ్ కాదు, అసలు లీగల్గా చేయొచ్చా, ఏ కంట్రీస్ వీటిని లీగల్గా అప్రూవ్ చేశాయి, ఏ కంట్రీస్లో ఇన్వెస్టర్స్ ఈ బిట్కాయిన్ లైన్ క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాము. బట్ దానికన్నా ముందు మనం క్లియర్గా ఒక క్రిప్టో కరెన్సీ కాదండి, ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఆర్గనైజ్ అవుతుంటుంది. సో అది కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రేడింగ్ వ్యూలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా ఎవరైనా కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే, అది జెన్యూనా కాదా అని ఐడెంటిఫై చేయాలి అంటే మీకు ఉన్న ఒకే మార్గం ఏది అన్న ఉంది అంటే ట్రేడింగ్ వ్యూ. చాలా మందికి చెప్తున్నాను, క్రిప్టో కరెన్సీస్ అనేవి మార్కెట్లో చాలా వస్తున్నాయి, చాలా పేర్లు వింటున్నాం చాలా రకాలుగా. సో అది కరెక్టా కాదా అని మీకు తెలవాలి అంటే మీరు చేయాల్సింది ఏది ఉంది అంటే ఆ క్రిప్టో కరెన్సీ ఒక కోడ్ ఉంటుంది కదా, మనకి బిట్కాయిన్ యొక్క కోడ్ ఏంటిది బీటీసీ అని. సో అలాంటి కోడ్ని మీరు క్లియర్గా ఈ ట్రేడింగ్ వ్యూలో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ మీరు క్లియర్గా ఆ కరెన్సీ అనేది కనబడితే అది వ్యాలిడ్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీగా మీరు భావించండి. అదర్వైజ్ దాన్ని ఫేక్ అని నమ్మండి. అది ఒక ఫేక్ కరెన్సీ, అది క్రిప్టో కరెన్సీ కాదు, అది క్రిప్టో కరెన్సీలో ఇంకా లాంచ్ చేయలేదు అని మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయండి. ఏంటి ట్రేడింగ్ వ్యూ ఏంటిదంటే గ్లోబల్గా ఆల్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ యొక్క చార్ట్స్ కానివ్వండి, దాని యొక్క డాటా అనేది క్లియర్గా మనకి రిప్రజెంట్ చేసే వెబ్సైట్ అనేది ట్రేడింగ్ వ్యూ. ఇండియన్ స్టాక్ మార్కెటే కాదు, గ్లోబల్గా ఉన్న అన్ని మార్కెట్స్కి రిలేటెడ్ సంబంధించిన ఇండెక్స్ ఆర్ స్టాక్స్ ఆర్ కరెన్సీస్ యొక్క ట్రేడ్ వాల్యూస్ అనేది కనబడతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్స్లో ఆల్ స్టాక్స్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి, కరెన్సీ ఫారెక్స్ సంబంధించి ఉంటుంది, క్రిప్టో ఉంటుంది, ఇండిసెస్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, ఎకనామీ రిలేటెడ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సంబంధించి అన్నిటికి సంబంధించిన మనం ప్రోడక్ట్స్ యొక్క చార్ట్స్ అనేటివి మనం క్లియర్గా చూడవచ్చు. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఉన్న అన్ని ప్రోడక్ట్స్ యొక్క చార్ట్స్ కానివ్వండి, దాని యొక్క డాటా కానివ్వండి, మనం క్లియర్గా ఈ ట్రేడింగ్ వ్యూలో కనుగోగలుగుతాం. గ్లోబల్గా, ఇంటర్నేషనల్ వైజ్గా. ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదన్నా ఫ్రాడ్ అని అనిపించినప్పుడు, దాని జెన్యూనిటీని మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు మనకి ఉన్న ఏకైక ఆప్షన్ ట్రేడింగ్ వ్యూ. ఓకే, ఆ investing.com కూడా ఉంటుంది, బట్ కాకపోతే ట్రేడింగ్ వ్యూ ఈజ్ గుడ్. ట్రేడింగ్ వ్యూని వాడండి. ఓకే, ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే నేను బిట్కాయిన్ గురించి మాట్లాడుతున్నాను ఇవాళ. సో టాపిక్లోకి వస్తే ఇక్కడ బిట్కాయిన్ గురించి నేను చూడగానే నాకు బిట్కాయిన్ గురించి పర్ఫెక్ట్గా చాలా చూస్తున్నాయి, వాటి జెన్యూనిటీ కూడా ఇక్కడ నాకు రిప్రజెంట్ అవుతున్నాయి. బట్ ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ బిట్కాయిన్ అనేది ఎక్కడి నుంచి నాకు కనబడుతుంది అంటే డిఫరెంట్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ చూస్తున్నారా. బిట్ స్టాంప్ అట, కైన్ బాస్ అట, బినాన్స్ అట, ఇది ఒనాడా, మార్కెట్ కామ్, ఫారెక్స్.com, జెమినీ, బిట్ ఫినాక్స్,
OKX చూస్తున్నారా, మార్కెట్లో చాలా ఏంటిది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఏంటి, ఈ ఎక్స్చేంజెస్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటే మీకు క్లియర్గా ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు కదా మీకు, నారాయణమూర్తి ఇన్ఫోసిస్ కంపెనీ క్రిప్టోలో స్విచ్ రావట్లేదు. ఇక్కడ ఆల్కి వెళ్దాం, ఆల్కి వెళ్తే మనకు క్లియర్గా కనబడతాయి. ఇక్కడ చూసుకుంటే కనబడుతున్నాయా, యా ఇది డిపాజిటరీ రిసిప్ట్స్, డిఆర్ అని స్టాకు ఫ్యూచర్స్ డిపాజిటరీ రిసిప్ట్స్. యా ఇక్కడ ఏంటిదంటే ఇన్ఫోసిస్ సంబంధించినవి, ఇన్ఫోసిస్ అవన్నీ కూడా మన ఇన్ఫోసిస్ సంబంధించినవి, నారాయణమూర్తికి సంబంధించినవి, వేరే వాళ్ళు అయితే ఏం కావు. ఓకే, ఇన్ఫోసిస్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ అనేటివి మనకి రికగ్నైజ్డ్ అయిన ఎక్స్చేంజ్ బోర్డ్ సంబంధించిన వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ సంబంధించిన దీని ట్రేడ్ వాల్యూ చూడంటే ఇది ఏ ఎక్స్చేంజ్ బోర్డుకి సంబంధించింది అంటే బీవా అంటే ఇది బొల్సా ఇన్స్టిట్యూషనల్ బి వలారో ఉన్నది సంథింగ్ ఏదో ఉంది, అంతేనా, ఇది కూడా అంతే. మెక్సికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంతేనే కదా, మెక్సికన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది డిఫరెంట్గా ఉంది, ఇది ఒకటి కాకపోతే ఇన్ఫోసిస్ వాళ్ళది. ఓకే, మెక్సికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఉన్నది. ఇన్ఫోసిస్ కంపెనీ అనేది మెక్సికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయి ఉన్నదని క్లియర్గా అవుతుంది. అంటే మనం మెక్సికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ని కొనవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ఏంటిది అర్జెంటీనా స్టాక్ ఎక్స్చేంజ్ అంతేనా, ఇన్ఫోసిస్ ఇది కూడా అర్జెంటీనా స్టాక్ ఎక్స్చేంజ్. ఇన్ఫోసిస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికన్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకి ఏంటిది 1 2 3 4 ఒక 4 కంట్రీస్ నుంచి ఇన్ఫోసిస్ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయవచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేయగలుగుతాం. ఇక్కడ అదర్ కంట్రీస్ ఏంటి, మార్కెట్లో అదర్ కంట్రీస్ ఎలా పర్ఫామ్ చేయగలుగుతాయి, ఒకవేళ చేయగలుగుతాయంట మార్కెట్లో అదర్ కంట్రీస్ అనేటివి ఈక్విటీ మార్కెట్లో పర్ఫామ్ చేయలేవు. అదర్ కంట్రీస్ అనేటివి ఈ ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ని వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్చేంజ్ బోర్డ్స్లో లేవు కాబట్టి వాళ్ళ బ్రోకర్స్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని చేయలేరు. క్లియర్గానే, ఎందుకు నేను ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను చేయగలుగుతానా, చేయలేను. ఎవరు చేయగలుగుతారు, అమెరికన్స్ చేయగలుగుతారు, అంతేనా. అమెజాన్ ఇక్కడ వాడుతున్నాను బాస్, నేను ఇండియాలో వాడుతున్నాను, నేను అమెజాన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, చేయగలుగుతానా, చేయలేను. ఎందుకంటే ఇండియాలో ఉన్న బ్రోకర్స్ అమెజాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలో చేయరు కదా. సో అందువల్ల నేను అమెజాన్లో చెయ్యను, అంతేనే కదా. ఒక రికగ్నైజ్డ్ ఎక్స్చేంజ్ బోర్డు అనేది ఆ రికగ్నైజ్డ్ కంట్రీ ఇన్వెస్టర్స్కే ఆ ఎక్స్చేంజ్ బోర్డులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలో చేస్తుంది, అంతేనే కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ని ఇన్వెస్ట్ చేయగలుగుతాను ఎందుకంటే నేను ఇండియన్ ఎక్స్చేంజ్ బోర్డుకి సంబంధించింది కాబట్టి, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని నేను ఈజీగా ఇండియా నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇండియన్ బ్రోకర్ అనేవారు నాకు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి నన్ను అలో చేస్తారు. సో అది నాకు ఈజీగానే ఉంది, అంతేనా కదా. ఇలా ప్రతి కంట్రీ అనేది కొన్ని కంపెనీస్ని, ప్రతి కంట్రీకి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉంటాయి, ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా యాక్టివిటీస్ చేస్తాయి, ప్రతి కంట్రీకి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు ఉంది. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ కంట్రీకి రిలేటెడ్గా ఉన్న ఏంటిది స్టాక్స్ అనేటివి, ఆ కంపెనీస్ అనేటివి లిస్ట్ అవుతుంటాయి. సో వాటిల్లో ఆ కంట్రీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ మన దగ్గర ఎఫ్ఐస్ వచ్చి చేస్తారు కదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు క్లియర్గా వాళ్ళు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు గ్లోబల్గా ఏ ఎక్స్చేంజ్ బోర్డ్స్లోనైనా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు రికగ్నైజ్డ్ ఏంటిది వాళ్ళకున్న క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళు ఏంటిది ఆ రికగ్నైజ్డ్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ని రిలేటెడ్గా ఉన్న ఆర్గనైజేషన్ బాడీని కన్సల్ట్ అయ్యి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తారు. సో ఇక్కడ నేను క్లియర్గా మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థం కావాలి అంటే ఒక కంపెనీలో కానివ్వండి, ఒక కంట్రీలో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ప్రతి కంట్రీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మెయింటైన్ చేస్తుంది. సో మీకు ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా కనబడాలి. ప్రతి కంట్రీ కూడా ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవుతుంది బాస్, ఇందులో మాత్రం తేడా ఉండదు. నాకు ఇందులో ఏం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కనబడట్లేదు అంటే
ఒకటి క్లియర్గా ఏంటిదంటే ప్రతి కంట్రీకి కంపెనీస్ ఉంటాయి, ప్రతి కంట్రీలో కూడా కంపెనీస్ ఉంటాయి. ప్రతి కంట్రీలోని కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పబ్లిక్ దగ్గరికి వస్తుంది, అంతేనా? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ చేస్తుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి లీగల్గా జరగాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి మార్కెట్లో సెక్యూర్గా ఉండాలి అంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది కంపల్సరీ. సో అందువల్ల ఈ ఇన్వెస్ట్మెంట్స్ని రిలేటెడ్గా ఆర్గనైజేషన్ని కండక్ట్ చేయడానికి మనకి ఇండియాలో సెబీ ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని పని ఏంటిదంటే మార్కెట్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా సెక్యూర్గా చూసుకోవడం, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి అప్రూవల్స్ ఇవ్వడం, ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఇవి చేస్తుంటుంది. సో ప్రతి కంట్రీకి కూడా ఇలాంటి ఒక ఎక్స్చేంజ్ బోర్డ్ అంటే ఆర్గనైజేషన్ బాడీ అనేది ఉంటుంది, సెబీ లాంటిది. ఈ సెబీ ఏంటిది ఎందుకనంటే మీరు స్టాక్ మార్కెట్ బేసిక్స్ టాపిక్స్ అనేది అందులో మీరు చూసుకోవచ్చు. సో ఈ సెబీ అనేది ఆర్గనైజేషన్ బాడీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ బాడీ అనేది ప్రతి కంట్రీలో కొన్ని ఎక్స్చేంజ్ బోర్డ్స్కి పర్మిషన్ ఇస్తుంది. అంటే కొన్ని ఎక్స్చేంజ్ బోర్డ్స్ అనేవి మార్కెట్లో ఉండేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఈ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఏంటంటే ఇవి మార్కెట్స్గా మాట్లాడతాం, అంతేనే కదా. అంటే ఒక కంపెనీ అనేది ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు ఆ కంపెనీ అనేది క్లియర్గా ఒక బ్రోకర్ని, అంటే మార్కెట్లో మనకి మిడిల్ మ్యాన్ అంటాము, ఈ బ్రోకర్ని ఏం చేస్తుంది, బ్రోకర్ ద్వారా క్లియర్గా మన ఐపీఓ మార్కెట్లో మాట్లాడితే బ్రోకర్ ద్వారా ఏం చేస్తుంది, సెబీ దగ్గరికి వెళ్తే అప్పుడు సెబీ అప్రూవల్ ఇస్తే ఈ బ్రోకర్ అనేవాడు ఏం చేస్తాడు, ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీ షేర్స్ నమ్మి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ కంపెనీ షేర్స్ అనేవి వీళ్ళు తీసుకున్న కంపెనీ షేర్స్ అనేవి మార్కెట్లో ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ కనబడతాయి అంటే ఏంటి, అంటే ఒక మార్కెట్లో క్రియేట్ చేయబడ్డ స్పెసిఫిక్ ఎక్స్చేంజ్ బోర్డ్స్లో, అంటే కంట్రీకి సంబంధించిన స్పెసిఫిక్ ఎక్స్చేంజ్ బోర్డ్స్లో వీళ్ళు కోరుకున్న ఎక్స్చేంజ్ బోర్డ్స్లో ఆ షేర్స్ అనేవి కనబడతాయి. మనకి ఎన్ఎస్సిలో, బిఎస్సిలో, ఎన్ఎస్సిలో కనబడుతుంటాయి. కొన్ని ఎన్ఎస్సిలో కనబడతాయి, కొన్ని బిఎస్సిలో కనబడతాయి, కొన్ని బిఎస్సిలో కనబడతాయి, కొన్ని ఎన్ఎస్సిలో కనబడతాయి. అది ఎందుకు ఏంటిదన్నా మీకు ఒకటి క్లారిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ఉండి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా తెలుసుకుంటూ ఉండి ఈ వీటి గురించి మీకు మినిమం బేసిక్స్ తెలియకపోతే మాత్రం మీరు క్లియర్గా మీరు ఇంకా బేసిక్స్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని రండి. సో ఇక్కడ మనకి మార్కెట్లో 3 ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉన్నాయి ఇండియాలో, ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ అని, అంతేనే కదా. ఏంటిది, సెబీ నుంచి ఈ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉంటాయి, అంతేనే కదా. సో మనం ఇక్కడ ఇన్ఫోసిస్లో చూస్తున్నట్టుగానే మనకి ఎక్స్చేంజ్ బోర్డ్స్ అనేది ఎన్ఎస్సి, బిఎస్సి అనేది ఇవి ఇక్కడ ఇండియా నుంచి ఎవరు ఎక్స్చేంజ్ బోర్డుకి ఎవరు సెక్యూర్ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఎవరిది అంటే ఇండియాది, అంతేనే కదా. సో ఒక సెక్యూర్నెస్ అనేది మనకి ఎక్స్చేంజ్ బోర్డ్స్లో కనబడుతుంది అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కూడా కనబడుతుంది. అలానే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అమెరికాది, అంతేనే కదా. సో అమెరికా నుంచి ఆ ఎక్స్చేంజ్ బోర్డులో ఈ ప్రోడక్ట్ అనేది పెట్టారు, అంతేనే కదా. ఎవరు పడితే వారు అయితే ఈ ఎక్స్చేంజ్ బోర్డ్స్లోకి వాళ్ళ ప్రోడక్ట్స్ని అయితే తీసుకురాలేరు. ఇప్పుడు ఈ ఎన్ఎస్సిలో, బిఎస్సిలోకి ఒక కంపెనీ షేర్స్ రావాలి అంటే చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అనేది సెబీ అప్రూవల్తోని ఆ కంపెనీ షేర్స్ అనేటివి ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసిన షేర్స్ అనేటివి వాళ్ళకి చేరిన తర్వాత ఆ డీమ్యాట్స్ ద్వారా మనకి ఈ ఎన్ఎస్సి, బిఎస్సి మార్కెట్లో కనబడతాయి. ఇది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అంతేనే కదా. ఈ ఎన్ఎస్సి, బిఎస్సి మార్కెట్లో డైరెక్ట్ కనబడవు. ఇప్పుడు ఐపీఓకి రాని కంపెనీ షేర్స్ అంటే మనకు చూడాలి అంటే చూడగలుగుతామా? చూడలేము. ప్రీ ఐపీఓ మార్కెట్లో చూస్తాం కానీ బట్ ఎక్స్చేంజ్ బోర్డ్స్లో కనబడతాయా? కనబడవు. ఎందుకు? అవి క్లియర్గా ఎక్స్చేంజ్ బోర్డులోకి వచ్చిన తర్వాతనే అవి క్లియర్గా వాటికి సెక్యూర్నెస్ అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఇస్తుంది. అదర్వైజ్ అవి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లాగానే ట్రీట్ చేస్తారు. అవి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, అవి మీరు ఓన్గా చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్. దానికి ఎవరు బాధ్యులు కాదు, గవర్నమెంట్ అసలే దానికి సెక్యూర్ కాదు. బట్ సెబీ అప్రూవల్ ద్వారా వచ్చిన ఎన్ఎస్సి, బిఎస్సిలోకి వచ్చిన షేర్స్కి మాత్రం సెబీ రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ నిఫ్టీకి సంబంధించిన మనం ఎక్స్చేంజ్ బోర్డ్స్ చూస్తే ఎన్ఎస్సి, బిఎస్సికి ఇండియా రెస్పాన్సిబుల్, ఎన్వైసికి అమెరికా రెస్పాన్సిబుల్, అర్జెంటీనా రెస్పాన్సిబుల్, అంతేనే కదా. మెక్సికో రెస్పాన్సిబుల్, అంతేనే కదా. ఒక కంట్రీ అనేది ఈ ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఆ ఎక్స్చేంజ్ బోర్డ్స్లో వాళ్ళకి ఆబ్జెక్టివ్ని ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ కంట్రీస్ అనేటివి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఇక్కడ చూస్తే బిట్కాయిన్ క్రిప్టో గురించి చూస్తే మార్కెట్లో అలా ఏ కంట్రీ కూడా వాళ్ళ ఎక్స్చేంజ్ బోర్డ్స్లో వీటిని అలో చేయలేదు.
మార్కెట్లో మీరు బాగా చూసుకోవాల్సింది ఏంటిదంటే రిస్క్ అనేది క్రిప్టో కరెన్సీలో మేజర్ రిస్క్ పార్ట్ అనేది ఎక్కడ ఉంది, ఇన్వెస్టర్స్ ఏ విషయంలో భయపడుతున్నారు అంటే క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు. బిట్ కాయిన్స్ ఎక్స్చేంజెస్ అనేటివి కూడా ఏ కంట్రీ యొక్క ఎక్స్చేంజ్ బోర్డ్స్లో లేవు. ఒక కంట్రీకి సంబంధించిన ఎక్స్చేంజ్ బోర్డులో ఇవి లీస్టింగ్ కాబట్టి లేవు. రియలా అంటే 100% కాదు. మీరు చూసుకుంటే ఫ్యూచర్స్ మాత్రం మనం ఎన్ఎస్సి ఫ్యూచర్స్లో వస్తే మాత్రం మనకి ఇక్కడ అమెరికా బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ని లీగల్గానే ట్రీట్ చేస్తుంది. దీని గురించి మనం మాట్లాడతాము, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. ఇక్కడ ఏంటంటే సారీ అమెరికా దీన్ని లీగల్గానే ట్రీట్ చేస్తుంది. చికాగో మర్చెంట్ ఎక్స్చేంజ్ గ్లోబల్ నుంచి వీళ్ళు ఈ బిట్ కాయిన్ ఫ్యూచర్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్స్ ఏంటిది, దీన్ని ఎలా వ్యాలిడ్ చేస్తున్నారు అంటే మీకు క్లియర్గా నేను ఇంత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మాట్లాడినట్టుగా ఎంసీఎక్స్ చూస్తున్నారా, మెటల్ అండ్ ఎనర్జీ ట్రేడెడ్ విత్ ట్రస్ట్ అని. ఎంసీఎక్స్ మల్టిపుల్ కమాడిటీ ఎక్స్చేంజ్ అంటాం. గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, మెటల్స్ కానివ్వండి, చాలా ఉంటాయి కదా, అవన్నీ మనం దీంట్లో ట్రేడ్ చేస్తాం ఈ ఎంసీఎక్స్లో. బట్ కాకపోతే అవన్నీ మనం రియల్గా ప్రాడక్ట్స్ పొందాం కదా, బట్ కాకపోతే వాటి వాల్యూని అంటే ఆ గోల్డ్ వాల్యూని, ఆ సిల్వర్ వాల్యూని మనం ట్రేడ్ చేయడానికి ఇండియాలో పర్మిషన్ అనేది ఇచ్చారు, అంతేనే కదా. సో అవి ఫిజికల్గా మనం వాటిని ఎంత పొందగలుగుతామో అంతకన్నా వాటి ప్రైస్ చేంజ్ని ట్రేడ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది మనకి ఎంసీఎక్స్లో ఉంది, డెరివేటివ్ ఆప్షన్. సో అక్కడ ఏంటంటే ఈ డెరివేటివ్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా, ఇక ఎనర్జీ రిలేటెడ్గా డెరివేటివ్స్ని ట్రేడ్ చేయడం ఇండియాలో లీగలే. సో అక్కడ ఏంటిదంటే గోల్డ్, సిల్వర్ వాటిని మనం ఇండియాలో లీగల్గానే భావిస్తున్నట్టు చెప్తాము. సో ఎందుకంటే దాని డెరివేటివ్ని మనం ఇండియన్ ఎక్స్చేంజ్ బోర్డులో పెట్టాం కాబట్టి. సేమ్ అలానే బిట్ కాయిన్ ఫ్యూచర్స్ని మనకి క్లియర్గా ఇక్కడ ఏంటిది, ఇక్కడ చికాగో మర్చెంట్ ఎక్స్చేంజ్ గ్లోబల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ అలానే అంటే వీళ్ళు ఇక్కడ ఏంటిది బిట్ కాయిన్ని వాళ్ళు ఒక వ్యాలిడ్ కరెన్సీగానే ట్రీట్ చేస్తున్నారు. అదర్ కరెన్సీస్ కానీ 10,309 కరెన్సీస్లో ఓన్లీ బిట్ కాయిన్ని మాత్రమే వాళ్ళు వ్యాలిడ్గా భావిస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఒక్క రీజన్ వల్ల క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం ట్రస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని అనుకోవడానికి ఒక ఆస్కారం అయితే మాత్రం అమెరికా మాత్రం ఇచ్చింది. సో నేను ఈ క్రిప్టో కరెన్సీ గురించి వీడియోస్ చేయడానికి మేజర్ రీజన్ కూడా అదే. అండ్ మా ఫ్రెండ్ ఒకరు క్లియర్గా అమెరికాలో ఈ క్రిప్టో బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అతను ఎలా చేస్తున్నాడు ఏంటిది అనేది కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ లీగల్, దానికి క్లియర్గా వాళ్ళు సెక్యూర్నెస్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే అమెరికా వారికి ప్రాబ్లం లేదు, బట్ అదర్ కంట్రీస్కి వచ్చేసరికి ఆ ఆర్గనైజేషన్ అనేది ఏ ఎక్స్చేంజ్ బోర్డు కూడా ప్రొవైడ్ చేయలేదు బిట్ కాయిన్ని ట్రేడ్ చేయడానికి, అదర్ క్రిప్టోస్ని ట్రేడ్ చేయడానికి. అమెరికా కూడా ఓన్లీ ఒక బిట్ కాయిన్ వరకే ఇచ్చింది, మిగతా కరెన్సీస్కి ఇవ్వలేదు, మిగతా క్రిప్టో కరెన్సీస్కి ఇవ్వలేదు. సో మరి ఇవి ఎలా ట్రేడ్ చేయబడుతున్నాయి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మీరు చూసుకోవచ్చు మార్కెట్లో చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి, క్రిప్టో ఎక్స్చేంజెస్. అరే ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరికి తెలుసు, ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషను ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ని ఏంటిది తయారు చేయడానికి? అతని క్రిప్టో కరెన్సీ తయారు చేయడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, అంతేనే కదా. ఇట్ ఈస్ నెట్వర్క్, అంతేనే కదా, ఇట్ ఈస్ సైబర్ నెట్వర్క్. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఇది డిజిటల్ నెట్వర్క్ ద్వారా క్లియర్గా తయారు చేయబడింది. దీన్ని మనం ఫేక్ అనడానికి చేయలేదు, దీన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు, అందులో జెన్యూనిటీ ఉంది కాబట్టి మనం ఎట్లాగో దీన్ని ఇది ఒక మాయా మంత్రం అలాంటివి మాత్రం వాడను బాస్, ఇది ఒక రియాలిటీనే, మనం రియల్గా దీన్ని చూస్తున్నాము. ఇంటాంజబుల్ అసెట్గా, టాంజబుల్ అసెట్ కాకుండా ఇంటాంజబుల్ అసెట్గా మనం దీన్ని చూడవచ్చు. సో ఈ ఇంటాంజబుల్ అసెట్స్ని మార్కెట్లో మనం క్లియర్గా ట్రస్ట్ చేసే విధంగా మార్కెట్లో జెన్యూనిటీని పర్ఫామ్ చేస్తూ చాలా ఎక్స్చేంజెస్ అనేవి మార్కెట్లో పుట్టుకొచ్చాయి.
ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటిదంటే ఈ ఎక్స్చేంజెస్ క్రిప్టో కరెన్సీని నమ్మకపోవడానికి మేజర్ రీజన్లో ఒకటి, ఏ కంట్రీ కూడా దీన్ని వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఎక్స్చేంజ్ బోర్డ్స్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి అలో చేయకపోగా ఈ క్రిప్టో కరెన్సీస్ అనేటివి వాటికి వాళ్ళ యొక్క ఎక్స్చేంజెస్ని క్రియేట్ చేసుకొని దాంట్లో యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు చూసుకోవచ్చు, నేను సెర్చ్ చేశాను క్లియర్గా హౌ మెనీ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. టాప్ క్రిప్టో కరెన్సీ స్పాట్ ఎక్స్చేంజెస్ వీఆర్ ట్రాక్ 152 స్పాట్ ఎక్స్చేంజెస్. చూస్తున్నారా, 152 ఎక్స్చేంజెస్ ఉన్నాయి 24 hours వాల్యూతో. మళ్ళీ ఇక్కడ హైలైట్ జరిగిందంటే క్రిప్టో కరెన్సీస్ 24/7 ప్రతిరోజు ప్రతి క్షణం ట్రేడ్ అవుతుంటే మారుతూనే ఉంటుంది. సో దట్ ఈజ్ ఒక అట్రాక్టివ్ థింగ్. 252 అవి గుర్తించబడ్డాయి స్పాట్ ఎక్స్చేంజెస్, గుర్తించబడని చాలా ఉన్నాయి. అంటే ఏంటి గుర్తించబడని ఏంటి అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే, నేను ఇంతకు మాట్లాడాను కదా, మా ఫ్రెండ్ అమెరికాలో బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, పర్లేదు నేను అందువల్ల నమ్మగలుగుతున్నా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే వాడు అంతకన్నా ముందుగాల చాలా క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేశాడు. వాడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిది అంటే, ఈ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎక్స్చేంజ్ బోర్డ్స్ అసలు జెన్యూనా కాదా అని గుర్తించడం చాలా కష్టం. జెన్యూనా కాదా, ఒకవేళ ఇవి జెన్యూన్ అని భావించి నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదన్నా కారణం చేత నేను నా ఫండ్స్ని విత్డ్రా చేసుకోవాలి అంటే విత్డ్రా చేసుకోగలగలేకపోతే నేను ఆ క్రిప్టో కరెన్సీ నుంచి నేను ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోగలగలేకపోతే దానికి ఎవరు సొల్యూషన్ చెప్పరు. అరే ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటే నేను క్లియర్గా బినాన్స్ గురించి మాట్లాడుతాను. మిగతా ఎక్స్చేంజెస్ గురించి అవసరం లేదు, ఎందుకంటే మిగతా వాటి గురించి మాట్లాడితే మిగతా వాటి గురించి మళ్ళీ ఏదో నాకు తెలిసిండి చెప్తున్నట్టుంది. బట్ కాకపోతే బినాన్స్ని మాత్రం నేను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ బినాన్స్ని ఓపెన్ చేస్తాను. బినాన్స్ చూస్తున్నారు కదా, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఫర్ బిట్కాయిన్, ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయి కదా. 150 లిస్టెడ్ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయట వాళ్ళ దగ్గర. చాలా వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను బినాన్స్ ఓపెన్ చేయగానే నాకు ఏంటిది, ఈ బినాన్స్ నుంచి నాకు ఒక అకౌంట్ కావాలి. ఇప్పుడు క్లియర్గా మనం ఇండియన్ ఇన్వెస్టర్స్కి అయినా చూడండి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకేంటిది, ఒక ఇన్వెస్టర్గా ఒక ట్రేడర్గా నేను మార్కెట్లోకి ఎంటర్ కావాలి అంటే నాకు క్లియర్గా బ్రోకర్ నుంచి ఒక అకౌంట్ అనేది కంపల్సరీ, బ్రోకర్ అకౌంట్ అనేది కంపల్సరీ. ఈ బ్రోకర్ అకౌంట్ అనేది NSE BSEకి రిలేటెడ్, ఇండియన్ ఎక్స్చేంజ్ బోర్డ్స్కి రిలేటెడ్గా అన్ని ప్రోడక్ట్స్ని ఈ బ్రోకర్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు, అంతేనే కదా, బ్రోకర్ అకౌంట్ పక్క. ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీలా ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఎక్స్చేంజ్ ఆర్గనైజరే అతని యొక్క డీమ్యాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తాడు. అర్థం కాలేదా? ఇప్పుడు బినాన్స్ ఈజ్ ఎక్స్చేంజ్, అంతేనే కదా. ఈ ఎక్స్చేంజ్లో నేను పార్టిసిపేట్ చేయాలంటే నాకు అదర్ బ్రోకర్ అకౌంట్ కావాలి. అదర్ బ్రోకర్ అకౌంట్ ద్వారా ఈ బినాన్స్లో ఉన్న బినాన్స్ ఎక్స్చేంజ్ బోర్డులో లిస్ట్ అయి ఉన్న కరెన్సీస్లో నేను ఇన్వెస్ట్ చేయగలగాలి కదా, అంతేనే కదా. అడిషనల్ డీమ్యాట్ అకౌంట్ కావాలి, బ్రోకర్ అకౌంట్ కావాలి. బట్ ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీలో అలాంటి అవసరం లేదు. ప్రతి ఎక్స్చేంజ్ బోర్డు వాడే వాని యొక్క డీమ్యాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ ఒక బాగా గుర్తుంచుకోండి, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ అనేది నేను డీమ్యాట్ అకౌంట్లో ఇస్తాను. ఆ డీమ్యాట్ అకౌంట్లోకి డబ్బులు చేరిన తర్వాత ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి చేరిన డబ్బులతోనే నేను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నా ఇన్వెస్ట్మెంట్ అనేది డీమ్యాట్ అకౌంట్లోకి ఇచ్చి వాని దగ్గర నుంచి నా ఇన్వెస్ట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ నా ప్రాఫిట్స్ని మేక్ చేసి నా అమౌంట్ అనేది నా ఎర్నింగ్స్ అనేటివి కూడా అన్నీ కూడా నా డీమ్యాట్లోనే ఉంటాయి.
డీమ్యాట్ నుంచి నా బ్యాంకు రావు. నా బ్యాంకుకి రావాలంటే నేను మళ్ళీ డీమ్యాట్ నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడే వస్తాయి. సో అంతేనే కదా. సో ఒక్కసారి నేను ఇక్కడికి డబ్బులు ఇచ్చానంటే నా డబ్బులు అవి ఎంత పెరిగినా కూడా అవి నాయే అనిపిస్తాయి. బట్ అవి విత్డ్రా చేసుకున్న రోజే అవి నాయి అవుతాయి. విత్డ్రా చేసుకున్న రోజు అవి నాయి అనబడతాయి. అవి నాయనే అనబడతాయి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రాబ్లం కూడా అదే. సో క్రిప్టో కరెన్సీలో ప్రాబ్లం ఏంటిదంటే ఈ ఎక్స్చేంజెస్ అన్నీ కూడా ఎవరి చేత, ఏ కంట్రీ చేత ఆర్గనైజ్ కాబట్టట్లేదు. వీటిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు నెట్వర్క్ చేస్తున్నారు, ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఇవి ఎవరి ద్వారా ఆర్గనైజ్ అవుతున్నాయి అనేది అది ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీకే తెలవాలి మళ్ళీ. అంతేనే కదా. మనకైతే ఎవరికి తెలియదు. మీరు క్లియర్గా ఈ బినాన్స్ ఎక్కడ ఉంది, దీన్ని ఎక్కడికి పోవాలి, దీన్ని రిజిస్ట్రేషన్ ఫామ్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఏ కంట్రీకి సంబంధించింది అని ఎతికైతే అంటే బినాన్స్ ఇస్ ట్రస్టబుల్, అది దొరుకుతుంది. బట్ కాకపోతే అన్నిటి దొరకాలి అంటే 250 ఎక్స్చేంజ్ బోర్డ్స్ స్పాట్ చేయబడ్డాయి. అదరి ఉన్నాయి కదా, అలాంటివి దొరకాలి అంటే దొరకాయి. సో మీకు ఆ 250 కాకుండా 251కి సంబంధించింది మీకు కనబడితే మీ పని గోవింద. సో ఏంటి ఇక్కడ గోవింద ఏంటిది, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లో ఈకేవైసీ తీసుకొని బినాన్స్లో అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయగానే సరిపోదు కదా, నేను ఈ డీమ్యాట్లో డబ్బులు యాడ్ చేయగలిగినప్పుడే ఏంటిది నేను నా ఇన్వెస్ట్మెంట్స్ బిట్కాయిన్లో క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను. అదర్వైజ్ ఇన్వెస్ట్ చేయలేం కదా. నేను క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు నాకు అది కావాలి. ఇక్కడ నాకు ఏంటిదంటే మనం ఒకవేళ డిపాజిట్ చేయాలంటే ట్రై చేసినప్పుడు మనకు క్లియర్గా ఇక్కడ బినాన్స్ ఏం అడుగుతుంది అంటే క్లియర్గా చూసుకోవచ్చు. మనకి 2 ఆప్షన్స్లో మనం పేమెంట్ చేసుకునేందుకు వీళ్ళు ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ బోర్డు కానివ్వండి, ఈ బ్రోకర్ కానివ్వండి మనకి చాయిస్ ఇచ్చారు. అవి ఏంటి అంటే పేర్ టు పేర్ ట్రేడింగ్ ద్వారా బై విత్ ఐఎన్ఆర్. సో ఇక్కడ పేర్ టు పేర్ ట్రేడింగ్ ఏంటిది, బై విత్ ఐఎన్ఆర్ ఏంటిది అంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. పేర్ టు పేర్ ట్రేడింగ్ అని అన్నాడు, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. పేర్ టు పేర్ ట్రేడింగ్ బై విత్ ఐఎన్ఆర్ అంటే ఇక్కడ ప్రైస్ అనేది ట్రేడింగ్ ద్వారా డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్గా కాన్స్టెంట్ ప్రైస్తోనే పర్చేజ్ చేయొచ్చు. అంతేనా కదా. ఇక్కడ ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ బినాన్స్లో నాకు ట్రేడింగ్ అంటే క్రిప్టో కరెన్సీలో ఎంటర్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను బినాన్స్ని చూజ్ చేసుకున్నాను. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏంటిది పేమెంట్ చేయాలి బై క్రిప్టోస్. ఫస్ట్ క్రిప్టోస్ కొనుక్కోవాలి. క్రిప్టో కరెన్సీకి వచ్చినప్పుడు క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయాలన్నప్పుడు నేను క్రిప్టో కరెన్సీస్ని కొనుక్కోవాలి. సో నేను క్రిప్టో కరెన్సీని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నా క్రిప్టో కరెన్సీస్ ఎలా కొనుక్కోగలుగుతాను, నా డిపాజిట్ అనేది నా క్రిప్టో డిపాజిట్స్ నా క్రిప్టో కరెన్సీస్ అనేవి నా డిపాజిట్ అంటే డీమ్యాట్లోకి ఎలా మారగలుగుతాయి అంటే క్రిప్టో కరెన్సీ సంబంధించిన బ్రోకర్ కాబట్టి వాడు క్లియర్గా ఏం యాక్సెప్ట్ చేస్తాడు, క్రిప్టో కరెన్సీస్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు మన ఇండియాలో జెరోదా కానివ్వండి, ఐసిఐసి సెక్యూరిటీస్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ రూపీస్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం అమెరికా డాలర్స్ అన్ని దాంట్లో యాడ్ చేస్తారంటే యాడ్ చేయనియడు కదా. సో ఏ బ్రోకర్ అయితే ఏ ఎక్స్చేంజ్ బోర్డ్ అయితే ఏ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు అదే కరెన్సీని అడుగుతారు. వీడు కూడా ఏంటంటే వీడు క్రిప్టో కరెన్సీస్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వీడు క్రిప్టోస్నే వాళ్ళ డిపాజిట్స్లో చేయమని చెప్తారు. యా ఓకే. ఇక్కడ మీరు పేమెంట్ చూసుకోవచ్చు క్లియర్గా. పేర్ టు పేర్ ట్రేడింగ్ ద్వారా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు, ఐఎంపిఎస్ ఏంటిది ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా ఇప్పుడు ఈ క్రిప్టోస్ని మనం పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ ద్వారా కొనుక్కోగలుగుతాం. ఏంటంటే పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్, పేర్ టు పేర్ ట్రేడింగ్ ద్వారా, లైట్ యూపీఐ ద్వారా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. పేమెంట్ సిస్టమ్ అనేది వీడు ఎలా అడుగుతున్నాడు ఏంటి అని. మనం క్రిప్టోస్ని కొనుక్కోవాలంటే మనకు ఆప్షన్స్ ఏంటి అని అంటే ఒకటి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ యూపీఐ, ఐఎంపిఎస్ రైట్. అండ్ తర్వాత ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా క్రెడిట్ మాస్టర్ కార్డు ఉంటుంది కదా, మాస్టర్ కార్డు వైఎస్ఆర్ మాస్టర్ కార్డుతోనే మనం కొనుక్కోవచ్చు. లేకపోతే సింప్లెక్స్, వైసే అండ్ మాస్టర్ కార్డ్స్, ఆ కార్డ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే మనం కొనుక్కోవాలంటే డైరెక్ట్గా మనం ఇండియన్ రూపీస్ని యాడ్ చేసి అంటే మన ఆన్లైన్ బ్యాంకింగ్ని యూపీఐ పేమెంట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనం యూపీఐ పేమెంట్తో డైరెక్ట్ చేద్దామని అంటే అలా చేయరు. ఒకవేళ మనం యూపీఐ పేమెంట్ చేయాలి అనుకుంటే మనం మన అమౌంట్ని ఆల్రెడీ పేర్ టు పేర్ ట్రేడింగ్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఈ క్రిప్టో కరెన్సీ అనేది పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. అంటే ఎవరికైతే అంటే మనకి ఇప్పుడు నాకు
క్రిప్టో కరెన్సీస్ కావాలనుకున్నప్పుడు నేను ఇండియన్ కరెన్సీ ఇచ్చి కొనుక్కోగలుగుతాను. ఇండియన్ కరెన్సీ కావాలనుకున్నవాడు వాని దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని ఇచ్చి వాడు మనకి మనకి క్రిప్టో కరెన్సీస్ అమ్ముతారు. ఇక్కడ పేర్ టు పేర్ అనేది అది జరుగుతది. అంటే మనం క్రిప్టో కరెన్సీస్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం క్లియర్‌గా మనం మన దగ్గర ఉన్న కరెన్సీస్‌ని రిసీవ్ చేసుకునే పార్టీ అనేది ఈ క్రిప్టో కరెన్సీ చైన్‌లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో కనబడితే వానికి మనం మన దగ్గర ఉన్న కరెన్సీ ఇచ్చి మనం వాని దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీస్‌ని కొనుక్కోవచ్చు. ఆ టెక్నాలజీ అనేది వాళ్ళ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంది. నాకైతే అనిపించింది ఏందంటే వాళ్ళ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంది. మన కోసం అయితే ఏం కాదు. అలా దీన్ని ఎవరే వాడతారు బాస్. మనీ ట్రాన్స్ఫరింగ్ కోసం అయితే దీన్ని ఎవడు వాడడు. బట్ కాకపోతే చాలా మంది దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో అనేది చాలా వరకు వాడుతున్నారు. తప్పేం లేదు. ఎందుకంటే దీనిలోకి ఎ క్రిప్టో కరెన్సీలోకి, క్రిప్టో వరల్డ్‌లోకి ఎంటర్ కావాలనుకున్న వాళ్ళకి ఆప్షన్ అనేది లేదు కాబట్టి, ఆ టెక్నాలజీ అనేది ఇలానే యుటిలైజ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఉన్న రిసోర్స్ అనేది అదే కాబట్టి దాన్ని అలా యూజ్ చేయగలుగుతాం. లేదంటే మాస్టర్ కార్డ్. ఈ కార్డ్స్ రూపంలో ఇక్కడైతే పేమెంట్ మనకి ఎక్కువ అమౌంట్ పే చేసి క్రిప్టోస్ కొనుక్కోవాల్సొస్తుంది. ఇక్కడ తక్కువ. వాట్ ఈస్ ద రీజన్? అంటే ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. క్రిప్టో పేమెంట్స్‌కి పైన కూడా మనకి క్లియర్‌గా చూడొచ్చు. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ మీద క్రిప్టో ప్రాఫిట్స్ మీద మనకి 30% ఇన్‌కమ్ టాక్స్ ఉంది. అండ్ టీడీఎస్ కూడా చార్జెస్ కూడా ఎక్కువున్నాయి. సో, ఇక్కడేందంటే ఇవి కలుపుకొని చేస్తారు. ఇక్కడ వీడేస్తాడు గదా! క్రెడిట్ కార్డోడేస్తాడు. కార్డోడు వీడిక్కడ తక్కువ తీసుకుంటే అక్కడ కార్డోడేస్తాడు. ఇక్కడ అవి కలుపుకొనే ఆ కార్డ్ ట్రాన్సాక్షన్ అవన్నీ కలుపుకొని ఇక్కడ మనం తీసుకుంటాం. పేర్ టు పేర్. ఓకే. ఇదంతా పర్లేదు. పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ అంతా పర్లేదు. ఒకవేళ నాకు ప్రాబ్లమ్ ఏంటి అంటే నేనిప్పుడు పేర్ టు పేర్ ద్వారానే నేను ఈ క్రిప్టోస్‌ని పర్చేజ్ చేయాలి అనుకుంటున్నాను. నేను పర్చేజ్ చేయాలనుకుంటే మార్కెట్‌లో చాలా క్రిప్టోస్ ఉన్నాయి. నేను వీటిలో ఎవిటైనా కొనుక్కోవచ్చు. యూఎస్‌డిటీలను కొనొచ్చు, హెచ్ఎంఎస్టీఆర్‌లను కొనొచ్చు, డాగ్స్ తీసుకోవచ్చు, డీటీసీస్ తీసుకోవచ్చు, యూఎస్‌డిసిని తీసుకోవచ్చు, ఎఫ్‌డియూఎస్‌డిని తీసుకోవచ్చు, బిఎన్‌బిని తీసుకోవచ్చు, ఈటీహెచ్‌ని తీసుకోవచ్చు, టీఆర్ఎక్స్‌ని తీసుకోవచ్చు, సిబ్ తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లియర్‌గా ఏందంటే నేను యూఎస్‌డిటీని తీసుకున్నాను. ఎందుకంటే యూఎస్‌డిటీని చాలా మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే అది క్లియర్‌గా డాలర్ ప్రైస్‌కి దగ్గరగా ఉంటుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు డాలర్ ప్రైస్. డాలర్ ప్రైస్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు బిఎన్‌బి కరెన్సీని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. బట్ కాకపోతే మనం ఎక్కువ పెట్టాల్సొస్తది. ఇంకా బిట్‌కాయిన్ కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సొస్తది. సో, ఇక్కడ యూఎస్‌డిటీ చాలా సేఫ్‌గా ఉంటుంది. చాలా మంది క్రిప్టో పేమెంట్స్‌కి క్లియర్‌గా యూఎస్‌డిటీని యూజ్ చేస్తారు. సో, నేను అలానే యూజ్ చేశాను. ఇక్కడ నాకు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే యూఎస్‌డిటీలో నేను పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు. ₹92 ఒకడు అడిగాడు, 87 అడిగాడు. బేస్డ్ ఆన్ పేమెంట్ సిస్టమ్. బట్ నేను ఒకవేళ కొన్నాను. కొనుక్కున్న తర్వాత నేను అదే పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్‌లో నేను అమ్ముకోవాలి. నాకు వేరే చాయిస్ ఉండది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి వచ్చిన తర్వాత నేను పర్చేజ్ చేసిన తర్వాత క్లియర్‌గా నేను ఎలా అయితే పేర్ టు పేర్ యూజ్ చేసి క్రిప్టోస్‌ని కొనుక్కున్నానో, ఒకవేళ నా క్రిప్టోస్‌ని నేను మళ్ళీ ఐఎన్ఆర్‌లోకి మారవాలన్నా కూడా పేర్ టు పేర్ టెక్నాలజీనే వాడాలి. సో, అక్కడేంది నాకి ఈ పేర్ టు పేర్ టెక్నాలజీలో ₹85, ₹89 ఇక్కడ నా ప్రైస్ తగ్గుతుంది. బై చేసేటప్పుడు నా బయింగ్ ప్రైస్ పెరుగుతుంది. ఇది నాకు కొంచెం నచ్చలేదు. ఓకే. నేను కొన్నాను. అంతా అయిపోయింది. నేను సేవ్ చేసుకున్నాను. కొద్ది రోజులు అయిన తర్వాత ఒకవేళ ఈ బినాన్స్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ అనేది నా విత్‌డ్రాయల్స్‌ని యాక్సెప్ట్ చేయకపోతే అంతేనే కదా! ఇప్పుడు నా విత్‌డ్రాయల్‌ని యాక్సెప్ట్ చేసే పవర్ అనేది దీనికే ఉంటుంది. ఇప్పుడు నా డీమ్యాట్ ఉంది. డీమ్యాట్‌లో నేను డబ్బులేసుకున్నాను. జనరల్ టాపికే. నాకు అబ్‌స్ట్రాక్ట్స్ వాడతాను, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాడతాను, జీరోదా వాడతాను. నా డీమ్యాట్‌లో ఒక 50,000 ఉన్నాయి. నేను ఒక 20,000 విత్‌డ్రాల్ చేయాలి అనుకున్నప్పుడు నేను విత్‌డ్రాల్ రిక్వెస్ట్ అనేది ఆ డీమ్యాట్ అకౌంట్ వాడికి ఇచ్చినప్పుడు వాడేం చేస్తాడు నా డీమ్యాట్ అకౌంట్‌లో ఉన్న డబ్బుల నుంచి 20,000 వాడు విత్‌డ్రాల్ విత్‌డ్రా అనేది చేసి నా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. వాని దగ్గర ఉన్న అమౌంట్ వాని డీమ్యాట్‌లో ఉన్న అమౌంట్‌ని నా అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఇక్కడ కూడా నేను విత్‌డ్రాల్ చేయాలి అన్నప్పుడు నా విత్‌డ్రా రిక్వెస్ట్ అనేది బినాన్స్ వాడికి ఇచ్చిన తర్వాత ఆ బినాన్స్ వాడు యాక్సెప్ట్ చేసి నాకు అమౌంట్‌ని పంపించినప్పుడే అది సెక్యూర్డ్. అది యాక్సెప్ట్ చేయకపోతే అంతేనే కదా! యాక్సెప్ట్ చేయకపోతే ప్రాబ్లమే కదా! మోస్ట్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్ అనేటివి మార్కెట్‌లో రియల్ లైఫ్‌లో సైబర్ యాక్టివిటీస్‌లో ఈ క్రిప్టో కరెన్సీకి రిలేటెడ్‌గా రిజిస్టర్ అవుతున్న సైబర్ కేసెస్ అన్నిట్లలో కూడా మేజర్‌గా వస్తున్న ప్రాబ్లమ్ ఏంటిదంటే విత్‌డ్రావల్ అప్రూవల్.
అంటే మనం డిపాజిట్ చేసినప్పుడు వాడు ఎంత ఈజీగా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడో, ఆ డబ్బుల్ని మనం విత్‌డ్రా చేయాలి అనుకున్నప్పుడు వాడు ఆ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి మనకి ఆ పేమెంట్స్‌ని ఇవ్వట్లేదు. దట్ ఈస్ కాల్డ్ సైబర్ క్రైమ్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? సైబర్ క్రైమ్‌లో ఏం జరుగుతుంది అంటే, ఈ బినాన్స్ కానియండి, మిగతా ఆల్టర్‌నేటివ్ డీమాట్స్ కానియండి, వాటిలలో మనం డబ్బులేసిన తర్వాత, ఆ డబ్బుల్ని మనం క్లియర్‌గా విత్‌డ్రా చేసుకోలేకపోతున్నాం. ఒకవేళ విత్‌డ్రా చేసుకోవాల్సొచ్చి మనకు అవ్వట్లేదు కదా! అని మనం క్లియర్‌గా మళ్ళీ వీళ్ళ యొక్క సపోర్టింగ్ టీమ్స్‌ని కానియండి, వేరే వేటినన్నా కన్సల్ట్ అవుతే వాళ్ళు ఇంకా అడిషనల్ అంటే మీరు ఈ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలంటే మీరు ఈ టాక్సెస్ అని పే చేస్తేనే మీ దగ్గరకొస్తాయని చెప్పేసి, అలాంటివి కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయనేది చాలా క్లియర్‌గా మనకు రిప్రజెంట్ అవుతుంది. సో, నేను క్లియర్‌గా ఇవాళ ఈనాడు పేపర్‌లో నేను స్క్రీన్ షాట్ తీశాను. మీ ముందు చదువుతాను. ఒక డాక్టర్‌కి సంబంధించింది. ఆ! చూస్తున్నారా? వైద్యుడికి 11,00,00,000కు టోకరా. వితంతు నుంచి 5,000,00,00,000 దోపిడీ, ఫారెక్స్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ మోసగాళ్ల మేరు. చూస్తున్నారా? ఇక్కడ చూస్తే ఇక్కడ బాధితుడు ఆర్‌టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయడానికి ఆర్‌టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేశాడు. ట్రేడింగ్ ఖాతాలో ఆన్‌లైన్‌లో పెట్టుబడితో పాటు లాభాలు కనిపించడంతో ఉపసంహరించుకునేందుకు వైద్యుడు ప్రయత్నించగా 3.7 కోట్ల పన్ను చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. తన వద్ద 2 కోట్లు ఉన్నాయని చెప్పడంతో మిగతా 1.7 కోట్లు రుణంగా ఇప్పిస్తామని మ ముచ్చల్ చెప్పాడు. 2 కోట్లకు కోట్లను బాధితుడు చెల్లించిన అనంతరం నగదు ఉపసంహరణకు మరోసారి ఆయన ప్రయత్నించగా యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం ముందస్తు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మళ్ళీ మెలిక పెట్టారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇది మీరు క్లియర్‌గా చూసారు. బంజారా హిల్స్ ఎమ్మెల్సీ కాలనీకి సంబంధించింది. అతని దగ్గర నుంచి 11 కోట్లు కాజేశారు. అరే! అన్ని క్రోర్స్ బాస్. అసలు ఎలా పెట్టాడు? ట్రాన్సాక్షన్స్ జెన్యూనిటీ అనేది ఉంటదా అంటే ఉంటది బాస్. లిమిటెడ్ అమౌంట్‌లో ఉన్నప్పుడు మనం సెక్యూర్‌గానే చేస్తాము. అండ్ ఇది క్లియర్‌గా చూడొచ్చు. ఒక ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్‌గా. ఈ బినాన్స్ ఎక్స్‌చేంజ్ బోర్డే కరెన్సీ ఎక్స్‌చేంజ్ బోర్డు అండ్ ఆల్సో డీమ్యాట్ ఓనరు. అంటే ఒక్కసారి మనం ఈ ఎక్స్‌చేంజ్ బోర్డ్‌ని ట్రస్ట్ చేసి దీన్ని నమ్మి మనం దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ అమౌంట్ వాని దగ్గరికి పోయిన తర్వాత ఆ అమౌంట్ మన దగ్గరికి రావాలంటే వీని అప్రూవల్ కావాలి. వీని దగ్గరికి పోవాలంటే మన అప్రూవల్ కావాలి. సో, వీని దగ్గర నుంచి మనకు డబ్బులు కావాలి అంటే అది వానికి నచ్చితేనే ఇస్తారు. నచ్చకపోతే ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. ఎందుకంటే అది ఒక అన్‌రికగ్నైజ్డ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్. ఆ ఎక్స్‌చేంజ్ బోర్డ్‌ని నువ్వు ట్రస్ట్ చేయడమే తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమౌంట్ ఎలా ఎళ్ళింది? ఎవరి దగ్గరికెళ్ళింది? ఎలా ఎళ్ళింది? అన్నీ సెర్చ్ చేసి అక్కడి నుంచి సైబర్ క్రైమ్ సైబర్ సైబర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నీ అమౌంట్‌ని దొరకబట్టి అప్పుడు నీకు ఆ కేస్‌ని సాల్వ్ చేసి నీకు అమౌంట్ ఇవ్వాలి. సో, అదొక పెద్ద ప్రాసెస్. సో, అందువల్ల ఇక్కడ మార్కెట్‌లో చాలా మంది ఈ క్రిప్టో కరెన్సీస్‌ని నమ్మకండి. క్రిప్టో కరెన్సీస్‌ని ఎందుకు నమ్మొద్దు అని అంటున్నారంటే, మేజర్‌గా ఇవి ఏ రికగ్నైజ్డ్ అయిన మార్కెట్‌లో రికగ్నైజ్డ్ కాబట్ట ఎక్స్‌చేంజ్ బోర్డ్స్ నుంచి ఇవి ట్రేడ్ అవ్వట్లేదు. సారీ, అది మనకి క్లియర్ ఇంత ట్రేడింగ్ వ్యూలో చూసాం కదా! అందులో చూస్తే మీకు క్లియర్‌గా ఐడెంటిఫై ఉండొచ్చు. రికగ్నైజ్డ్ అయిన ఎక్స్‌చేంజ్ బోర్డ్ నుంచి కూడా కావట్లేదు. సో, అదొకటి మేజర్ ప్రాబ్లమ్ అయితే. నేను ఈ బినాన్స్‌ని ఎందుకు ట్రీట్ చేశాను, ఎందుకు చెప్పాను అంటే, నేను రీసెంట్‌గా ఒక న్యూస్ చదివాను. ఢిల్లీ పోలీస్ సీజెస్ ఓవర్ ఏంటిది $1,00,000 క్రిప్టో అసెట్స్, అరెస్టెడ్ మల్టిపుల్ పీపుల్. ఈ బినాన్స్ వాళ్ళు క్లియర్‌గా ఇన్ని క్రిప్టో వీళ్ళు బీటీసీఎస్‌ని వీళ్ళు కొనుగోలు చేసి అక్కడ ట్రే ట్రేడింగ్ యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేయడం ద్వారా వీళ్ళు ఏంటిది ఎండ్ వీళ్ళు అంటారు కదా! పేరేంటి ఈడీ డిపార్ట్మెంట్ షేరింగ్ విత్ గ్లోబల్ లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్. గ్లోబల్ లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ అండ్
ద కేస్ పాజిటివ్ చూస్తున్నాం. వీళ్ళు గ్లోబల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఈ విషయాన్ని చెప్పడం ద్వారా అది బయటపడింది. ఇది ఒకసారి న్యూస్ చదువుకోండి మీరు, ఇది హిందూ దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఒక ఈ సైబర్ క్రైమ్ని క్లియర్గా ఇండియన్స్కి తెలిసే విధంగా చేశారు. ఎవరు? ఈ బినాన్స్ వాళ్ళే. బినాన్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూసారా, ఈ బినాన్స్ వాళ్ళే. సో ఇది వీళ్ళు ఇది చేశారని నాకు ఆ ఆర్టికల్‌లో అండ్ ఆ న్యూస్‌లో నేను చూశాను కాబట్టి దీని గురించి నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాను. సో వీడు జెన్యూన్‌గా ఉన్నాడు కాబట్టి వాడు చేసిన ఫ్రాడ్ అనేది వీడు గుర్తించగలిగాడు. ఎలా? వీడు ఎలా గుర్తించగలిగాడంటే క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేశాను. ఆ ట్రాన్సాక్షన్ అనేది పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ అయినా కూడా పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ అనేది ఏ పర్సన్‌కి ఏ ఎక్స్చేంజ్ బోర్డ్ నుంచి యాక్టివ్‌గా రీచ్ అయింది అనేది అయితే ఉంటుంది కదా! ఒక ట్రాన్సాక్షన్ అనేది. సో ఆ ఎక్స్చేంజ్ బోర్డ్ నుంచి ఆ పర్సన్ గురించి క్లియర్‌గా ఈ బినాన్స్ వాళ్ళని కన్సల్ట్ కావడం ద్వారా వాళ్ళు రివీల్ చేసి చెప్పారు. మనకి ఆ ఫ్రాడ్‌నెస్‌ని రిప్రజెంట్ చేశారు. బట్ ఆ బినాన్సే ఫ్రాడ్ అయితే ఎవరేం చేయలేరు. ఆ బినాన్స్ నుంచి ఫ్రాడ్ చేసిన వాళ్ళని కూడా ఎవరేం చేయలేరు. సో మీరు ఇక్కడ క్లియర్‌గా గుర్తించాల్సింది ఏంటంటే ఎక్స్చేంజ్ బోర్డ్స్ అనేటివి ఎవరి చేత ఆర్గనైజ్ కాబడట్లేదు ఈ క్రిప్టో కరెన్సీస్‌లో. క్రిప్టో కరెన్సీస్‌లో మీకు పెట్టుబడి పెట్టించి మీకు మంచి లాభాలు తెస్తాము. మేము ఈ బినాన్స్ కంపెనీ నుంచి సంబంధించిన వాళ్ళు ఇదని చెప్పి ఎవరన్నా వస్తే మీరు ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే ఈ ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బోర్డ్స్ అన్నీ కూడా వాటికి సొంతంగా అవే బ్రోకర్స్‌ని మెయింటైన్ చేస్తున్నాయి. మీరు డైరెక్ట్‌గానే మీ అమౌంట్‌ని అందులో ఏంటిది యాడ్ చేసి ట్రేడ్ చేసుకోండి. అది జెన్యూన్ అని మీరు నమ్మినట్టే. ఒకవేళ మీకు తెలవనప్పుడు ఎవరన్నా చెప్తే మాత్రం వాళ్ళు వేరే ఏదో ఎక్స్చేంజ్ బోర్డ్ నుంచి వేరే ఏదో ఎక్స్చేంజ్ కరెన్సీని క్రిప్టో కరెన్సీని ట్రేడ్ చేస్తాము, అందులో మీకు మంచి లాభాలు తెప్పిస్తాము అని చెప్తే మాత్రం అది మీరు నమ్మితే దానికి ఎవ్వరు కూడా సెక్యూర్ కాదు ఇక్కడ. అరే ఈ సెక్యూర్‌నెస్ ఏంటిది? సెక్యూర్‌నెస్ ఎందుకు కావాలి కదా అంటే ఇప్పుడు క్లియర్‌గా నేను నిన్న కూడా ఒకటి మాట్లాడాను. మీకు గుర్తుందో లేదో. సెబీ ట్రాఫికో సోల్ చూస్తున్నారు కదా! ట్రాఫికో సెల్ టెక్నాలజీ ఐపీఓని సెబీ ఏంటిది క్యాన్సిల్ చేసి ఇన్వెస్టర్స్‌కి ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని రిఫండ్ చేసింది. ఎందుకు? స్కామ్ అన్నట్టు. చూస్తున్నారు కదా! స్కామ్ అన్నట్టని. సో ఇక్కడ ఒక క్రిప్టో కరెన్సీ అనేది తప్పు. ఇప్పుడు ఒక ఐపీఓ కంపెనీ అనేది తప్పు చేస్తే ఇక్కడ ఎక్స్చేంజ్ బోర్డ్ అనేది హ్మ్. ఇక్కడ బ్రోకర్ కానియండి, ఎక్స్చేంజ్ బోర్డ్ కానియండి, ఇన్వెస్టర్ కానియండి నష్టపోలేదు. ఎందుకు? సెబీ అనేది క్లియర్‌గా ఆ కంపెనీకి ఇచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని క్లియర్‌గా రిటర్న్ చేసుకొని ఇన్వెస్టర్స్‌కి ఇవ్వాలని చెప్పింది. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌కి సంబంధించిన నెట్వర్క్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి. ఇప్పుడు ట్రాఫికో సోల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నుంచి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ ఆబ్జెక్టివ్ నుంచి వచ్చింది. అంతేనే కదా! ఇక్కడ ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది క్రిప్టోకి లేదు కదా! సో ఆ క్రిప్టో కరెన్సీయే ఎవరు రికగ్నైజ్ చేయలేదు. అంటే దాన్ని వాలిడ్ అని చెప్పి ఏ రికగ్నైజ్డ్ ఎక్స్చేంజ్ బోర్డ్ కానీ, ఏ కంట్రీ కానీ చెప్పింది కాదు. సో దాన్ని మీరు ఎలా రికగ్నైజ్ చేశారు? ఆ రికగ్నైజ్ చేసిన కరెన్సీని ఏ ఎక్స్చేంజ్ బోర్డ్ నుంచి, ఆ ఎక్స్చేంజ్ బోర్డ్‌ని ఎవరు రికగ్నైజ్ చేశారు? ఆ ఎక్స్చేంజ్ బోర్డ్‌కి సంబంధించిన డీమ్యాట్ అలా అన్నీ చూసుకుంటే అవి ఏవి రికగ్నైజ్ చేయబడ్డాయి కావు. బట్ కాకపోతే వాటిని మార్కెట్‌లో చాలా మంది యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసినంత మాత్రాన దాన్ని తప్పని అనడానికి లేదు. ఎందుకంటే ఒకటి క్లియర్‌గా ఇంతకుముందు నేను మాట్లాడాను. ఏంటిది? బిట్‌కాయిన్‌ని అమెరికా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేసింది. అంతేనే కదా! దానికి సంబంధించిన డెరివేటివ్స్‌ని కూడా వాళ్ళ ఎక్స్‌చేంజ్ బోర్డ్స్‌లో ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే క్రిప్టో కరెన్సీ ఈస్ వాలిడ్ ఇన్ అమెరికా. దాన్ని కూడా ఒక అసెట్ లాగానే, డిజిటల్ అసెట్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. దాంట్లో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. రాబిన్ హుడ్ అనుకుంటా ఏదో చెప్పాడు మా బ్రదర్. రాబిన్‌హుడ్. యాహ్! రాబిన్‌హుడ్. ఇందులో నుంచి వాడు పర్చేజ్ చేస్తున్నాడట. అది కూడా మీరు చూసుకోవచ్చు. బిట్‌కాయిన్‌లో. క్రిప్టో కరెన్సీ ఈస్ లీగల్ ఓన్లీ ఫర్ బిట్‌కాయిన్. మరి ఇక్కడ వేరే అయితే ఏమి కాదు. అన్ని కరెన్సీస్ కాదు. బిట్‌కాయిన్ తర్వాత డాగ్ కాయిన్ కూడా తీసుకొస్తాడు కావచ్చు. అది ఎందుకంటే ఎలాన్ మస్క్ దానికి బాగా
సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ లాస్ట్కి వెళ్తే ఇక్కడ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్లో క్రిప్టో కూడా చూస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లో క్రిప్టో కూడా చూస్తున్నారు, ఈ బ్రోకర్ దగ్గర నుంచి, రాబిన్హుడ్ బ్రోకర్ దగ్గర నుంచి. అదే మన ఇండియా నుంచి ఐసిఐసి సెక్యూరిటీ ప్రోడక్ట్స్ చూస్తే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్స్ అలా అవైలబుల్ ఉన్నాయి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఫర్ ఈక్విటీస్ అండ్ అదర్కి, ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సిప్ ఉన్నాయి, ఫిక్స్డ్ గోల్డ్ బాండ్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అదర్ గ్లోబల్ మనం అంటాం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్ రూపంలో కానీ ఫారెన్ కరెన్సీ బాండ్స్ అవి ఉంటాయి కదా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, ఈటీఎఫ్స్, వీటి వరకే ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిప్టో లేదు అంతేనే కదా. ఇండియన్ ఒక బ్రోకర్ దగ్గర క్రిప్టో కనపడట్లేదు, బట్ ఈ రాబిన్హుడ్ అనే బ్రోకర్ దగ్గర క్రిప్టో కనబడుతుంది తన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లో. చూస్తున్నారా? దట్ ఈస్ డిఫరెన్స్. అమెరికాలో క్రిప్టో లీగల్ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో అందువల్లనే ఈ క్రిప్టో కరెన్సీని మనం గురించి తెలుసుకోకపోవడం తప్పవుతుంది. ఒక కంట్రీలో లీగల్గా పనిచేస్తున్న క్రిప్టో కరెన్సీ అనేది ఇంకో దగ్గర లీగల్గా రాకపోదు అని చెప్పడానికి లేదు. కాబట్టి అంటే యుఎస్ ఇప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసింది. 2009లో వచ్చిన బిట్కాయిన్ని రీసెంట్గా అది వ్యాలిడ్ చేసి దానికి ట్రేడింగ్కి అలో చేసింది. బట్ అలానే అదర్ కంట్రీస్ కూడా చేస్తే చెప్పలేం కదా. యూఎస్డి బిట్ ఏంటిది, రాబిన్హుడ్ ఆఫర్ ద లోయెస్ట్ కాస్ట్ ఫర్ ట్రేడింగ్ క్రిప్టో యావరేజ్. చూస్తున్నారు రాబిన్హుడ్, కాయిన్ బేస్, ఈటీహెచ్ చూస్తున్నారు కదా. కాయిన్ బేస్ వాళ్ళు చూస్తున్నారు, క్రాకెన్, crypto.com, కాయిన్ బేస్, అడ్వాంటేజ్, క్యాష్ యాప్, నాట్ లిస్టెడ్, ఇవి లేవు, ఇవి ఉన్నాయి. కాయిన్ బేస్, ఈటీహెచ్ అంటే ఇథీరియం అనుకుంటాను, చూసుకోవచ్చు. అంటే ఇవి క్రిప్టోస్ని అలో చేస్తున్నాయి రాబిన్హుడ్. నేను ఇంకా క్లియర్గా పర్ఫెక్ట్గా తెలుసుకోను, నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను, చెప్పాను నాకు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో క్రిప్టో లీగల్ అయిన తర్వాత ఇండియాలో కాకపోదా అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది గుడ్ థింగే. బట్ కాకపోతే నేను ఈ రాబిన్హుడ్లో ఇన్వెస్ట్ చేయలేనా అని అంటే మాత్రం రాబిన్హుడ్ వాడు నాకు డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేయాలి కదా, బ్రోకర్ అకౌంట్ ప్రొవైడ్ చేయాలంటే నేను యూఎస్ రెసిడెన్షియల్ అయితేనే ఇస్తాడు కదా, ఇండియన్ రెసిడెన్షియల్కి ఇవ్వరు. సో ఇండియన్స్ అక్కడ చేయడానికి లేదు. ఇండియన్ చేయాలంటే ఇండియన్ రికగ్నైజ్డ్ అయిన ఎక్స్చేంజ్ బోర్డ్స్ నుంచే చేయాలి. సో ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా, కొంచెం క్లమ్సీగా ఉన్నా కూడా మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని చూడండి, మీకు చాలా బాగా తెలుస్తుంది. నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేది కాదు, పర్ఫెక్ట్గా మీకు రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నప్పుడే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇంత టైం తీసుకొని ఇంత పర్ఫెక్ట్గా చెప్పడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఐఎమ్ ద ట్రైనర్, ఐఎమ్ నాట్ ద ఇన్ఫ్లుయెన్సర్. మీకు ప్రతిదీ కూడా రియలిటీగా, రియలిస్టిక్గా అర్థమయ్యే విధంగా, మీరు గుర్తించగలిగే విధంగా చెప్పడం నా బాధ్యత. సో అందువల్ల నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిప్టో కరెన్సీ గురించి కూడా బాగా తెలుసుకోండి, అవేర్నెస్ని పెంచుకోండి. అందులో ఉన్న రిస్క్తో పాటు రివార్డ్స్ని అండ్ అవి ఎందుకు బెటర్ కాదు అనేది కూడా తెలుసుకోండి. అండ్ వన్ థింగ్ ఇస్ లాస్ట్లో మీకు చెప్పదలుచుకున్నాను, ఇండియా ఆల్సో గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వన్ డిజిటల్ కరెన్సీ. ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ యాజ్ క్రిప్టో. అది ఏంటిది అనేది మనం క్లియర్గా మాట్లాడతాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.